కోల్కతా జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్యకు నిరసనగా ఇవాళ 12 గంటల బెంగాల్ బంద్కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ జరపబోతున్నట్టుగా తెలిపింది. నిన్న జరిగిన నభన్నా అభియాన్ ర్యాలీలో పోలీసుల తీరు నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి తప్పుపట్టారు. బెంగాల్ నిరసనలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనల నేపథ్యంలో హింసకు చోటు చేసుకున్న నేపథ్యంలో మమతా బెనర్జీ బాధ్యత వహించాలని, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసుతో ప్రమేయమున్న వారిని కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మమతను నియంతగా పోలుస్తూ ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటే సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. తొలుత ఈ ఘటనను ఆత్మహత్యగా టీఎంసీ పేర్కొన్నందువల్ల మమతా బెనర్జీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ జరపాలన్నారు. ఇక బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపులో ఎవరూ భాగస్వాములు కావద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. ఈ బంద్తో సామాన్య ప్రజా జీవితంపై ఎలాంటి ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎలాంటి బంద్ను నిర్వహించనీయమని సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలాపన్ బందోపాధ్యాయ తెలిపారు. దీంతో ప్రజలు ఎవరూ పాల్గొనవద్దని, సాధారణ జనజీవనంపై ఎలాంటి ప్రభావం చూపకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. రవాణా సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. अरे तो बड़े